ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఒక ఉపమానాన్ని మనం అక్కడ చూసాం. అక్కడ కూడా ప్రభువు చెప్పాడు ఈ విషయాలు. ఆ తదుపరి మరి ఒకడు వచ్చి అడిగాడు, సద్బోధకుడా అన్నాడు, నిత్య జీవమునకు వారసుండగటాన్ని నేనేమవ్వాలయ్యా అంటే, అందుకు ప్రభు అన్నాడు, సత్పురుషుడని నన్ను అననేలా అన్నాడు. దేవుడు ఒక్కడే కదా, మరి నన్ను అంటున్నావేంటి అన్నాడు. దాని విషయం ఏంటంటే, వాళ్ళు భక్తిలో ఊరేగుతున్నారు కానీ ప్రభువును మాత్రం దేవునిగా అంగీకరించడం లేదు. నిత్య జీవమును గురించి మాట్లాడుతున్నవే, నిత్య జీవమాన్ని గురించి ఎలా వెళ్ళాలని అడుగుతున్నవే, నన్ను సద్బోధకుడా అంటున్నవే, దేవుడు ఒక్కడే కదా. ఇన్ అదర్ వర్డ్స్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అతగాడు కూడా బోధకునిగాను, సద్బోధకునిగాను, ప్రభువుగాను అంగీకరించాడు. ఆ మాటతో ప్రభువే చెప్పాడు, ఈ ఆజ్ఞలన్నీ నీకు తెలుసు కదా అంటే, అవును 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 అంటా వచ్చాడు. ఏమేం చెప్పాడు? వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు అనే ఆజ్ఞలను నీవు ఎరుగుదు కదవా అంటే, ఇప్పుడు ఎరగడం ఏంటయ్యా, బాల్యం నుండి ఇదే పనిలో ఉన్నానన్నాడు. అవునా? అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఇతగాడు దేవుని బిడ్డల్లో ఒక బిడ్డేనంటారా? నిశ్చయంగా అనుకుంటున్నాను నేను. ప్రభువుని ఎరుగని వాడేం కాదు, వాక్యం తెలియనివాడు అంతకన్నా కాదు, అన్నీ తెలుసు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడట. అయినా అడుగుతున్నాడు, మరి ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే, నిత్య జీవాన్ని చూడాలంటే నన్ను ఏం చేయమంటావు ప్రభు అంటే, ప్రభు సున్నితంగా ఒక విషయాన్ని చెప్పాడు. ఏం చెప్పాడు? నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకొకటి కొదువుగా ఉంది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము. అదిగో అక్కడే పట్టేస్తుంది పీక. ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను ప్రభు అంటుంటే, ప్రభు అన్నాడు, నీకు కలిగినదంతా అమ్మేసి నా దగ్గరికి పట్టురా అని కూడా అనలేదు యేసయ్య. ఏమన్నాడు? నీకు కలిగినవన్నీ బీదలకు ఇమ్మన్నాడు. కొంతమంది అంటున్నారు, అసలు బీదలు ఉన్నారా అండి మన దేశంలో అని. బీదలు కనబడుతున్నారా? నేను అనుకుంటున్నాను నిశ్చయంగా ఈ ఉపమానం మన కొరకేనని, నీ కోసం, నా కోసం. లూకాసు సువార్త 12వ అధ్యాయంలోనికి రండి. లూక్ చాప్టర్ 12. మెల్లగా రండి, కంగారు ఏమి లేదని చెప్పారు పాస్టర్ గారు. ఎంతో కష్టపడి గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకున్నారు. ఆ గ్రౌండ్ మీ వర్క్ అంతా చూస్తుంటే నాకు ఎంతో ఆనందం కలిగింది. ఇంత కష్టపడి మీరే ముళ్ళేరి ఇదంతా దున్ని త్రవ్వి శుభ్రం చేసి, ఈ కష్టపడ్డదంతా ఇలా కూర్చోవడానికే కదా, కూర్చుని దేవుని మాటలు ఆస్వాదించడానికే కదా, ఈ రాత్రి కోసమే కదా, ఈ దినాల్లో ఈ వర్తమానాల కొరకే కదా, ఈ ఆరాధన కొరకే కదా, ఈ పాటల కొరకే కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి మీరు ఎవరు విసుక్కోవద్దు, వినే ప్రయత్నం చేయండి. చూస్తారా? 12వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుతామా? 15 నుండి చదువు. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. లోభం అంటే తెలుసుగా, హిందీలో కంజూస్ బోల్తా హై. లోభి అంటే ఇచ్చే విషయంలో వెనుకంజ వేసేవాడు. వాక్యంలో ప్రభువు చెప్తున్నాడు, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక, అసలు ఖాళీ ఇవ్వద్దు.